హలో ఫ్రెండ్స్, నా పేరు రిజ్వానా. మనం టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సైన్స్ మెథడాలజీ నుంచి మనం కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇవి మనకు టాపిక్ కవర్ అయ్యేటట్టుగానే ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దామండి. ఎందుకంటే మనకి ఏ బిట్ ఎగ్జామినర్ మనకు ఏ బిట్ డైరెక్ట్గా అడుగుతాడా, లేదంటే ఇలాంటిదే కానీ వేరే ఎగ్జాంపుల్తో మనల్ని క్వశ్చన్ చేస్తాడా అనేది మనకు తెలియదండి. ప్రతి ఒక్క బిట్, ఈ వీడియోనే కాదండి, నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో ఉన్న ప్రతి ఒక్క బిట్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఆన్సర్ ఎలా చెప్పాడు అనేది చూడండి. ఎందుకంటే బై లక్ మనకు ఆ బిట్ కలిసిందనుకోండి, మీరు ఏదైతే వదిలేస్తున్నారో అదే బిట్ మనకు ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, అయ్యో అని తర్వాత బాధపడాల్సి వస్తుంది. నేనేమంటున్నాను అంటే ప్రతి ఒక్క బిట్ని మీరు చూడండి. మనకు బై లక్లో కలిసాయనుకోండి, మనం హ్యాపీ కదా. ఈరోజు మనం సైన్స్ మెథడాలజీ నుంచి ఒక 85 to 90 బిట్స్ వరకు చూద్దామండి. మ్యాక్సిమం ఇది టాపిక్ కవర్ అయ్యేటట్టుగా ఉంటుందండి. చూడండి, మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. ఓకే, దీంట్లో ఫస్ట్ బిట్ చూడండి. మాపనం విద్యార్థి విషయ సాధన సామర్థ్యం నైపుణ్యాలకు సంబంధించిన ఒకే అంశానికి ప్రాముఖ్యతనిస్తుంది. కానీ మూల్యాంకనం పై వాటితో పాటు అభిరుచి, వైఖరి, అలవాట్ల, ఆదర్శాలు మొదలైన మూర్తిమత్వంలోని అన్ని అంశాలకు ప్రాముఖ్యతనిస్తుంది అని అన్నది ఎవరు? ఆప్షన్స్ చూడండి. కొఠారీనా, మన్రోనా, డొవైనీనా, రిచర్డ్సనా? మనకు ఆన్సర్ వచ్చేసి మన్రో అండి. ఓకే, మన్రో ఏమంటున్నారండి? మాపనం విద్యార్థి విషయ సాధన సామర్థ్యం నైపుణ్యానికి సంబంధించి ఒకే అంశాలకి ప్రాధాన్యతనిస్తుంది, కానీ మూల్యాంకనంపై వాటితో పాటు అభిరుచి, వైఖరి, అలవాట్లు, ఆదర్శాలు కూడా మూర్తిమత్వంలో అన్ని అంశాలకు ప్రాముఖ్యతనిస్తాయని చెప్పారండి మన్రో. సెకండ్ బిట్ చూడండి. కొంతకాలం శిక్షణ కానీ అభ్యసన కానీ పూర్తయిన తర్వాత ఒక వ్యక్తి సాధించిన ప్రగతిని లేదా పొందిన గ్రహింపును మాపనం చేయడానికి ఉపయోగించే పరీక్ష సాధన పరీక్ష అంటారు అని అన్నది ఎవరు? అంటే కొంతకాలం శిక్షణ కానీ అభ్యసనం కానీ పూర్తయిన తర్వాత, అంటే శిక్షణ తీసుకోవడం కానీ అభ్యసనం చేయడం కానీ పూర్తయిన తర్వాత ఒక వ్యక్తి సాధించిన ప్రగతిని లేదా పొందిన గ్రహింపుని మాపనం చేయడానికి ఉపయోగించే పరీక్షను సాధన పరీక్ష అంటారు అని అన్నది ఎవరు? మనకు ఆప్షన్స్ చూడండి. కొఠారీనా, మన్రోనా, డొవైనీనా, రిచర్డ్సన్నా? ఆన్సర్ వచ్చేసి డొవైనీ అండి. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వానిలో ఏది స్వయంగా తెలియచేయడం కోసం సాంకేతిక విధానం? ఏంటండి ఆప్షన్స్ చూడండి. చెక్ లిస్టా, ప్రశ్నావళినా, అంచనా మాపనినా, జీవిత సంఘటన పత్రావళినా? ఏంటండి స్వయంగా తెలియజేయడం కోసం సాంకేతిక విధానం అంటే ఆన్సర్ వచ్చేసి ప్రశ్నావళి అండి. ఓకే, నెక్స్ట్. పరివేష్ట ప్రభావానికి అవకాశం ఉన్న ప్రశ్నలు. ఆప్షన్స్ చూడండి. వ్యాసరూప ప్రశ్నల, సంక్షిప్త సమాధానాల, లక్ష్యాత్మకన, పైవన్నీన? పరివేష్ట ప్రభావానికి అవకాశం ఉన్న ప్రశ్నలు వచ్చేసి వ్యాసరూప ప్రశ్నలండి. నెక్స్ట్. 40 to 50 పదాలతో సమాధానాన్ని ఆశించే ప్రశ్నలు. 40 నుంచి 50 పదాల సమాధానం కావాలి అని ఆశించే ప్రశ్నలు ఏంటండి? వ్యాసరూప ప్రశ్నల, సంక్షిప్త సమాధానాల, లక్ష్యాత్మకతన, పైవన్నీన? మనకు ఆన్సర్ వచ్చేసి సంక్షిప్త సమాధానాలండి. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని ఎందరు దిద్దినా కానీ, ఒకే వ్యక్తి వేరు సమయాలలో దిద్దినా కానీ వ్యక్తికి వచ్చే మార్కులలో తేడా ఉండదు. ఈ లక్షణం ఏ ప్రశ్నలది? ఆప్షన్స్ చూడండి. వ్యాసరూప, సంక్షిప్త సమాధానం, లక్ష్యాత్మకతన, పైవన్నీన? మనకు ఆన్సర్ ఏంటండి? లక్ష్యాత్మకత అండి. ఓకే, లక్ష్యాత్మకత ఆన్సర్ వస్తుంది. ఊహించి జవాబు రాయడాన్ని ప్రోత్సహించే ప్రశ్నలు ఏంటండి? ఓకే, వ్యాసరూపన, సంక్షిప్త సమాధానమా, లక్ష్యాత్మకతన, పైవన్నీన? మనకు ఆన్సర్ ఏంటండి? లక్ష్యాత్మక ప్రశ్నలు. ఓకే, వాటికి ఊహించి మనం జవాబు రాయవచ్చు. నెక్స్ట్ 8th one చూడండి. ప్రశ్నలు రూపొందించడానికి ఎక్కువ సమయం పట్టి ప్రశ్నలు తయారు చేయడానికి కష్టంగా ఉండే ప్రశ్నలు ఏంటి? వ్యాసరూపన, సంక్షిప్త సమాధానన, లక్ష్యాత్మకన, పైవన్నీన?
చూడండి, ప్రశ్నలు రూపొందించడానికి ఎక్కువ సమయం పడుతుంది, ప్రశ్నలు తయారు చేయడానికి కష్టంగా ఉంటుంది. అలాంటి ఏంటి అంటే లక్ష్యాత్మకతనండి. ఓకే, లక్ష్యాత్మక ప్రశ్నలు. ఆన్సర్ వచ్చేసి 3 అవుతుందండి. నెక్స్ట్, ఏ గోధుమ, బి వరి, సి బార్లీ, డి సోయాబీన్. వీటిలో సంబంధం లేని దానిని వేరు చేయండి. ఇది ఏ రకమైన ప్రశ్న? ఇలా అడిగితే అది ఏ రకమైన ప్రశ్న అనేసి అడుగుతున్నాడండి. సో ఆప్షన్స్ చూడండి. బహుళైచ్ఛికన, సత్యాన, సత్యాసత్యాన, పూరకన, వర్గీకరణన. ఏంటండి ఇది ఏ రకమైన ప్రశ్న అండి? వర్గీకరణ ప్రశ్న అండి. ఓకే, మనకు వీటిలో సంబంధం లేని దాన్ని వేరు చేయండి అనేసి అడుగుతున్నారండి. ఏ వర్గానికి చెందినది అని అడుగుతున్నారు కాబట్టి దీన్ని వర్గీకరణ కింద చెప్పాలండి. నిర్మాణాత్మక మూల్యాంకనంలోని సాధనాల సంఖ్య. నిర్మాణాత్మక మూల్యాంకనంలో సాధనాల సంఖ్య ఎంతండి? ఆప్షన్స్ చూడండి. 4నా, 6నా, 8నా, 10నా. ఎంతండి? 4 అండి. ఓకే, నెక్స్ట్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలకు కేటాయించిన మార్కులు. ఓకే, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన, దానికి ఎన్ని మార్క్స్ కేటాయించారండి నిర్మాణాత్మక మూల్యాంకనంలో? ఆప్షన్స్ చూడండి. 10నా, 15నా, 20నా, 40నా. ఆన్సర్ వచ్చేసి 10 అండి. నెక్స్ట్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించబడిన మార్కులు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు ఎన్ని మార్కులు కేటాయించారండి? ఆప్షన్స్ చూడండి. 10నా, 15నా, 20నా, 40నా. ఆన్సర్ వచ్చేసి 10 మార్క్స్ అండి. మనకు చూడండి, పిల్లల భాగస్వామ్యానికి ప్రతిస్పందనలకు కూడా 10. నెక్స్ట్, ప్రాజెక్టు పనులకు కూడా 10 మార్క్సే. నెక్స్ట్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు కేటాయించబడిన మార్కులు. లఘు పరీక్షకు ఎన్ని మార్క్స్ కేటాయించారండి? 10నా, 15నా, 20నా, 40నా. ఆన్సర్ వచ్చేసి 20 అండి. లఘు పరీక్షలకు 20 మార్క్స్ అండి. ఓకే, సంగ్రహణాన్ని మూల్యాంకనంలో విషయవాహనగా కేటాయించబడిన మార్కులు. విషయ అవగాహనకి ఎన్ని మార్క్స్ కేటాయించారు? ఓకే, ఆప్షన్స్ చూడండి. 10నా, 15నా, 20నా, 40నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి 4 అండి. 40. సంగ్రహణ మూల్యాంకనంలో విషయ అవగాహనకు కేటాయించిన మార్క్స్ ఎన్నండి? 40 మార్క్స్ అండి. ఓకే, సంగ్రహణ మూల్యాంకనంలో ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనే అంశానికి కేటాయించిన మార్కులు ఎన్ని? ఆప్షన్స్ చూడండి. 10నా, 15నా, 20నా, 40నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి 10 మార్క్స్ అండి. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడానికి మూల్యాంకనంలో 10 మార్క్సే ఇస్తారండి. ఓకే, నెక్స్ట్ చూడండి. సంగ్రహణ మూల్యాంకనంలో ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు కేటాయించబడిన మార్కులు. సో ప్రయోగాలు చేయడానికి, క్షేత్ర పర్యటనలు చేయడానికి ఎన్ని మార్క్స్ కేటాయించారండి? ఆప్షన్స్ చూడండి. 10నా, 15నా, 20నా, 40నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి 10 మార్క్స్ అండి. ప్రయోగాలకు కూడా 10 మార్క్సే. ఓకే, నెక్స్ట్ చూడండి. సంగ్రహణ మూల్యాంకనంలో సమాచార నైపుణ్యాలకు కేటాయించిన మార్కులు. సమాచార నైపుణ్యాలకు ఎన్ని మార్క్స్ అండి? 10నా, 15నా, 20నా, 40నా. సో సంగ్రహణ మూల్యాంకనంలో సమాచార నైపుణ్యాలకు మాత్రం 15 మార్క్స్ ఇస్తారండి. ఓకే, నెక్స్ట్, సంగ్రహణ మూల్యాంకనంలో బొమ్మలు గీయడం అనే అంశానికి కేటాయించిన మార్కులు ఎన్ని? బొమ్మలు గీయడానికి ఎన్ని మార్క్స్ ఇచ్చారండి? 10నా, 15నా, 20నా, 40నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి 10 మార్క్స్ అండి. బొమ్మ గీయడానికి 10 మార్క్స్, సమాచారానికి వచ్చేసి 15 మార్క్స్. నెక్స్ట్, సంగ్రహణ మూల్యాంకనంలో ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యము, నిజ జీవిత వినియోగము ఓకే అనే అంశానికి కేటాయించబడిన మార్కులు ఎన్ని? ఆప్షన్స్ చూడండి. 10నా, 15నా, 20నా, 40నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి 15 అండి. 15 మార్క్స్. నెక్స్ట్, నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్ని మార్కులకు కేటాయించబడినది? నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్ని మార్క్స్ అండి? 25నా, 50నా, 100నా, 75నా.
సో మనకు ఆన్సర్ వచ్చేసి 50 మార్క్స్ అండి. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది 50 మార్కులకు కేటాయించబడిందండి. ఓకే, సంగ్రహణ మూల్యాంకనం ఎన్ని మార్కులకు కేటాయించబడింది? సంగ్రహణ మూల్యాంకనం ఎన్ని మార్కులకు కేటాయించబడిందండి? ఆప్షన్స్ చూడండి, 25నా, 50నా, 100నా, 75నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి 100 మార్క్స్ అండి. సంగ్రహణ మూల్యాంకనం అనేది మనకు 100 మార్క్స్ ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది మనకు 50 మార్క్స్కి మాత్రమే ఉంటుందండి. ఓకే, ఒక విద్యా సంవత్సరంలో నిర్మాణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు చేయాలి? ఓకే, మనకు ఆప్షన్స్ చూడండి, 2 టైమ్సా, 3 టైమ్సా, 4 టైమ్సా, 5 టైమ్సా. సో ఎన్నిసార్లు చేయాలండి? 4 టైమ్స్ అండి. ఒక విద్యా సంవత్సరంలో నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది 4 టైమ్స్ చేయాలండి. ఓకే, నెక్స్ట్, ఒక విద్యా సంవత్సరంలో సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు చేయాలి? సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు చేయాలి? 2 టైమ్సా, 3 టైమ్సా, 4 టైమ్సా, 5 టైమ్సా? సో మనకు ఆన్సర్ వచ్చేసి 2 టైమ్స్ అండి. ఓకే, సంగ్రహణాత్మక మూల్యాంకనం 2 టైమ్స్ చేయాలి. నిర్మాణాత్మక మూల్యాంకనం 4 టైమ్స్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ చూడండి, నికష స్థిరత్వాన్ని పటిష్టతను కొలిచే పరీక్షా లక్షణం ఏంటి? సప్రమాణతన, విశ్వసనీయతన, లక్ష్యాత్మకతన, ఆచరణ యోగ్యతన. ఓకే, నికష స్థిరత్వాన్ని పటిష్టతను కొలిచే పరీక్ష యొక్క లక్షణం ఏంటి? మనకు ఆన్సర్ వచ్చేసి విశ్వసనీయత. ఓకే, ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, సప్రమాణతకు, విశ్వసనీయతకు పునాది ఏంటండి? లక్ష్యాత్మకతన, ఆచరణ యోగ్యతన, ఆత్మశ్రయతన, సమగ్రతన. సో మనకు ఆన్సర్ వచ్చేసి లక్ష్యాత్మకత. ఓకే, నెక్స్ట్, ఇచ్చిన సమయంలోనే పరీక్ష పూర్తి చేయగలిగితే ఆ పరీక్షకు గల లక్షణం ఏమిటి? ఇచ్చిన సమయంలోనే పరీక్ష పూర్తి చేయగలిగితే ఆ పరీక్షకు గల లక్షణం. ఆప్షన్స్ చూడండి, లక్ష్యాత్మకతన, సమగ్రతన, ఆచరణ యోగ్యతన, ఆత్మశ్రయతన. ఆన్సర్ ఏంటండి? ఆచరణ యోగ్యత. మనకిచ్చిన టైంలో కంప్లీట్ చేస్తే దాన్ని ఆచరణ యోగ్యత అంటారండి. ఓకే, సాధన పరీక్ష తయారీలోని దశల సంఖ్య ఎన్ని దశలు ఉంటాయండి? సో మనకు ఆప్షన్స్ చూడండి, 3నా, 4నా, 5నా, 6నా. సో మనకు ఆన్సర్ వచ్చేసి 6 అండి. 6 దశలు ఉంటాయి. నెక్స్ట్, క్రింది వానిలో ఏ ప్రశ్నకు అధిక భారత్వం ఇవ్వాలి? దేనికి ఎక్కువ మార్క్స్ ఇవ్వాలని అడుగుతారు? తేలికనా, సాధారణనా, కఠిననా, పైవన్నీనా? సో మనకు ఆన్సర్ ఏంటండి? సాధారణ. ఓకే, ప్రశ్నాపత్రం తయారు చేసేటప్పుడు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి. ప్రశ్నాపత్రం తయారు చేసేటప్పుడు దేంట్లో దృష్టిలో ఉంచుకోవాలండి? ఆప్షన్స్ చూడండి, సాధారణ విద్యార్థులన, ఎక్కువ ప్రజ్ఞ గల విద్యార్థులన, తక్కువ ప్రజ్ఞ గల విద్యార్థులన, పై అందరినా? ఆన్సర్ వచ్చేసి పై అందరూ ఉండాలండి. సో నార్మల్ పర్సన్స్ని, ఇంటెలిజెన్స్ని, తక్కువ ప్రజ్ఞ కలిగిన వారిని అందరినీ దృష్టిలో పెట్టుకునే ఎగ్జామ్ పేపర్ని మనం తయారు చేయాల్సి ఉంటుంది. సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ చూడండి, లక్ష్మి అనే విద్యార్థి జీవశాస్త్ర పరీక్షల్లో 70 మార్కులు వచ్చాయి. సో లక్ష్మికి 70 మార్క్స్ వచ్చాయండి బయాలజీలో అని తెలపడం ఏంటండి? నికషణ, పరీక్షణ, మాపనంన, మూల్యాంకనంన. సో ఏంటండి? మాపనం అండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఓకే, లక్ష్మికి జీవశాస్త్ర పరీక్షలో వచ్చిన 70 మార్కులు సంతృప్తికరంగా ఉన్నాయో లేవో తెలపండి. తెలపడం ఏంటండి? నికషణ, పరీక్షణ, మాపనంన, మూల్యాంకనంన. చూడండి, మూల్యాంకనం అండి. తనకు మార్క్స్ ఎన్ని వచ్చాయి అంటే మాపనం అండి. మూల్యాంకనం ఏంటి అంటే తనకు ఎంత నాలెడ్జ్ ఉంది దాన్ని బట్టి రావడం కరెక్టేనా అని ఆలోచించడం మూల్యాంకనం. మూల్యాంకనం అనేది అవిరళ ప్రక్రియ అన్నది ఎవరు? మూల్యాంకనం అనేది అవిరళ ప్రక్రియ అని చెప్పింది ఎవరండి? చూడండి ఆప్షన్స్, కొఠారి కమిషనా, సెకండరీ విద్యా కమిషనా, ఈశ్వరీభాయి పటేల్ కమిషనా, తారాదేవి రిపోర్టా? సో మనకు ఆన్సర్ వచ్చేసి
కొటారి కమిషన్ అండి. నెక్స్ట్, మూల్యాంకన విధానంలో ఒకదానిపై ఒకటి ఆధారపడుతుంది. ఏంటవి? లక్ష్యాలు, అభ్యసన అనుభవాల, లేకపోతే లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు మూల్యాంకనంనా, లేక లక్ష్యాలు మూల్యాంకనంనా, లేక అభ్యసన అనుభవాలు మూల్యాంకనంనా? సో మనకు ఆన్సర్ ఏంటండి? లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకనం రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ ఉంటాయండి మూల్యాంకన విధానంలో. ఓకే, నెక్స్ట్ చూడండి. విద్యార్థి యొక్క భావనా శక్తిని, ఊహాశక్తిని, రచనా శైలిని పరీక్షించే పరీక్ష ఏమిటి? ఏంటండి ఆప్షన్స్ చూడండి. వ్యాసరూప పరీక్షణ, సంక్షిప్త సమాధాన ప్రశ్న, లక్ష్యాత్మక పరీక్షణ, నిష్పాదన పరీక్షణ. ఆన్సర్ చూడండి, వ్యాసరూప పరీక్ష అండి. ఓకే, నెక్స్ట్, వ్యాసాలు రాసేటప్పుడే కదండి వాళ్ళ భావనా శక్తి, ఊహాశక్తి, రచనా శైలి ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, ఎలా రాస్తున్నారు, సో ఎలా ఆలోచించగలుగుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ 35th బిట్ చూడండి. విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉండే పరీక్ష ఏంటి? సో ఆప్షన్స్ చూడండి. వ్యాసరూప పరీక్షణ, సంక్షిప్త సమాధాన పరీక్షణ, లక్ష్యాత్మక పరీక్షణ, నిష్పాదన పరీక్షణ. చూడండి, వ్యాసరూప పరీక్ష అండి. విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అంటే తనకు నచ్చిన వర్డ్స్ని యూజ్ చేయొచ్చు. తనకు ఎలా ఆలోచించగలిగితే అలా ఆలోచించి ఆ అంశం గురించి మనం వ్యాస రూపంలో రాయొచ్చండి. సో వ్యాసరూప పరీక్ష అండి, పూర్తిగా స్వేచ్ఛ ఉండే పరీక్ష. ఓకే, ఈ ప్రశ్నలను తయారు చేయడం సులభం. ఏ క్వశ్చన్స్ని ఈజీగా తయారు చేయొచ్చండి? ఆప్షన్స్ చూడండి. వ్యాసరూప ప్రశ్నలన, సంక్షిప్త సమాధాన ప్రశ్నలన, లక్ష్యాత్మక ప్రశ్నలన, ప్రామాణిక ప్రశ్నలన? ఆన్సర్ ఏంటండి? వ్యాసరూప ప్రశ్నలండి. తయారు చేయడం చాలా సులభం. ఓకే, ఆత్మశ్రేయతకు అవకాశం లేని ప్రశ్న ఏంటండి? వ్యాసరూపన, సంక్షిప్త సమాధాన ప్రశ్నన, లక్ష్యాత్మకన, మౌఖిక పరీక్షణ? ఏంటండి? లక్ష్యాత్మక ప్రశ్న. లక్ష్యాత్మకతను పాటించే ప్రశ్నలు ఏంటండి? లక్ష్యాత్మక అంటారా, వ్యాసరూప అంటారా, మౌఖిక పరీక్ష అంటారా, సంక్షిప్త సమాధానం అంటారా? లక్ష్యాత్మకతను పాటించేవి లక్ష్యాత్మక ప్రశ్నలేనండి. సారీ. నెక్స్ట్ బిట్ చూడండి. ఏ ప్రయోజనం కోసం ఎన్నుకోబడినదో ఆ ప్రయోజనాన్ని అన్యత మాపనం చేసినట్లయితే ఆ పరీక్షకు గల లక్షణం ఏమిటి? ఏంటండి? ఆప్షన్స్ చూడండి. సప్రమాణతన, విశ్వసనీయతన, లక్ష్యాత్మకతన, సమగ్రతన? ఏంటండి ఆన్సర్ వచ్చేసి సప్రమాణత అని. ఏ ప్రయోజనం కోసం ఎన్నుకోబడిందో ఆ ప్రయోజనాన్ని ఆ నియత మాపనం చేసినట్లయితే, అంటే దేనికోసం మన ఎగ్జామ్ ప్రయోజనం కోసం ఎన్నుకోబడిందో ఆ ప్రయోజనం మాపనం చేసినట్లయితే దాన్ని సప్రమాణత అంటారు. పరీక్ష యొక్క లక్షణం సప్రమాణత అండి. ఓకే, అన్ని పాఠశాలలోని అన్ని విషయాలను పరీక్షించిన ప్రశ్నాపత్రానికి గల లక్షణం సప్రమాణతన, విశ్వసనీయతన, లక్ష్యాత్మకతన, సమగ్రతన? సో మనకు ఆన్సర్ వచ్చేసి సమగ్రత అండి. ఓకే, నెక్స్ట్ చూడండి. 8వ తరగతి పాఠ్యపుస్తకంలో 10 యూనిట్లు ఉన్నాయి. 3 యూనిట్ల నుంచి మాత్రమే ప్రశ్నలు ఇవ్వబడినాయి. అయినా ఆ పరీక్షకు లేని లక్షణం ఏమిటి? ఆప్షన్స్ చూడండి. సప్రమాణతన, సమగ్రతన, విశ్వసనీయతన, లక్ష్యాత్మకతన? ఏంటండి? సమగ్రత. సో సమగ్రత అంటే మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అన్ని యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వాలి. లేదు వీళ్ళకి ఈ యూనిట్సే చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, దాని నుంచే క్వశ్చన్స్ ఇస్తాము అంటే అలాంటి ప్రశ్నలకు సమగ్రత లేదు అంటారండి. ఓకే, నెక్స్ట్ సమగ్ర పథకం అంటే బ్లూ ప్రింట్లో లేని అంశం ఏంటండి? ఆప్షన్స్ చూడండి. లక్ష్యాలు, పాఠ్య విషయాలు, ప్రశ్నారూపం, ప్రశ్న కాఠిన్యత స్థాయి. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి ప్రశ్న కాఠిన్యత స్థాయి అండి. ఓకే, సమగ్ర పథకం ఏంటండి? సమగ్ర పథకం అనేది ఇప్పుడే మనం పైన చెప్పుకున్నాం, బ్లూ ప్రింట్. ఓకే,
1 dimension చార్ట్, 2 dimension చార్ట్, 3 dimension చార్ట్, 4 dimension చార్ట్. ఏంటండి ఆన్సర్ వచ్చేసి 3 అండి. 3 dimension చార్ట్స్ అండి. బ్లూ ప్రింట్ ప్రయోజనం ఏంటండి? బ్లూ ప్రింట్ది పరీక్షాపత్రం పరిధిని తెలుపుతుంది. సెకండ్ ఆప్షన్ ప్రశ్నాపత్రం తయారు చేయవచ్చు. లక్ష్యాలను పాఠ్య విషయానికి అనుసంధానం చేయవచ్చు. లేకపోతే పైవన్నీనా? ఏంటండి ఆన్సర్ వచ్చేసి 4 అండి. పైవన్నీ. బ్లూ ప్రింట్ దేనికోసం అండి? ప్రశ్నపత్రం పరిధిని తెలియజేస్తుంది. ఎలా ప్రశ్నపత్రం తయారు చేయవచ్చు, లక్ష్యాలను పాఠ్య విషయానికి అనుసంధానం చేయడానికి యూజ్ అవుతుందండి. నెక్స్ట్ చరశీలతామానాలు ఏంటండి? అవి వ్యాప్తి, చతుర్థాంశ విచలనం, మధ్యమ విచలనం, పైవన్నీ. ఓకే, మనకు ఆన్సర్ వచ్చేసి వ్యాప్తి, చతుర్థాంశ విచలనం, మధ్యమ విచలనం 3 కలిపితేనే చరశీలతామానాలండి. ఓకే, నెక్స్ట్ కేంద్రీయ ప్రవృత్తి మానం అంటే ఏంటండి? ఫస్ట్ చూడండి, వ్యాప్తి, మధ్యమికం, విస్తృతి, మధ్యమిక విచలనం. ఓకే, మధ్యమికం అనేది కేంద్రీయ ప్రవృత్తి మానం అండి. నెక్స్ట్ అనుసరణామానం అంటే ఏంటండి? కకుదత, బహుళకం, వ్యాప్తి, సరాసరి. అనుసరణామానం అంటే ఏంటండి? కకుదత అండి. ఓకే, నెక్స్ట్ అనుసరణామానం వైషమ్యమా, బహుళకంనా, వ్యాప్తినా, సరాసరినా? వైషమ్యం అండి. వైషమ్యం, కకుదత రెండు ఒకటే. ఓకే, ఉపాధ్యాయుడు తన బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించగలుగుతున్నాడో తెలుసుకోవడం కోసం వాడే ప్రక్రియ ఏంటండి? చూడండి, చెక్ లిస్టా, ఎవాల్యూషనా, ప్రాజెక్టా, కరిక్యులమా? ఓకే, తన బోధనా లక్ష్యాలు ఎంతవరకు సాధించగలుగుతున్నాడో తెలుసుకోవడం కోసం వాడే ప్రక్రియ. ఆప్షన్స్ చూడండి, చెక్ లిస్టా, ఎవాల్యూషనా, ప్రాజెక్టా, కరిక్యులమా? ఎవాల్యూషన్ అండి. ఓకే, నెక్స్ట్ జ్ఞానంతో పాటు అవగాహన, వినియోగం, నైపుణ్యాలకు సంబంధించిన అనేక సామర్థ్యాలను పరీక్షించుటకు అవకాశాలు గల పరీక్షలు ఏంటి? అవకాశాలు ఉన్న పరీక్షలు ఏంటండి? వ్యాసరూప ప్రశ్నల, సహజ సామర్థ్య పరీక్షల, లక్ష్యాత్మక పరీక్షల, మౌఖిక పరీక్షలు. సో ఏంటండి ఆన్సర్ వచ్చేసి లక్ష్యాత్మక పరీక్షలండి. నెక్స్ట్ కేవలం పరిమాణాత్మకమైన పదం ఏంటి? ఆప్షన్స్ చూడండి, నికషణ, పరీక్షణ, మాపనంన, మూల్యాంకనంన. సో మాపనం అండి. మాపనం అనేది కేవలం పరిమాణాత్మకమైన పదం మాత్రమే. పరీక్షా పత్రం ఎంపిక చేసుకున్న అన్ని విషయాలను పరీక్షిస్తే ఆ పరీక్షా పత్రానికి గల లక్షణం ఏమిటి? ఆప్షన్స్ చూడండి, సప్రమాణతన, విశ్వసనీయతన, లక్ష్యాత్మకతన, సమగ్రతన. ఏంటండి ఆన్సర్ వచ్చేసి సమగ్రత అండి. నెక్స్ట్ చూడండి, సత్యం అనే ఉపాధ్యాయుడు రాము అనే విద్యార్థి యొక్క ప్రశ్నాపత్రాన్ని 15/5/2012, 16/6/2002, 17/6/2012న దిద్దినప్పటికీ ఒకే రకమైన మార్కులు వచ్చిన ఆ ప్రశ్నాపత్రానికి గల లక్షణం ఏమిటి? ఏంటండి? లక్ష్యాత్మకత. ఓకే, ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ నాకు తెలిసి ఇది 16/6 అనేది 2012 అది కూడా. ఓకే, ఒక ప్రశ్నాపత్రాన్ని జీవశాస్త్రంలోని లక్ష్యాలను పరీక్షించడానికి నిర్వహిస్తే అది గణిత సామర్థ్యాలను, భాషా ప్రక్రియలను పరీక్షించినది అయినా ఆ పరీక్షకు లేని లక్షణం ఏంటండి? సప్రమాణతన, విశ్వసనీయతన, లక్ష్యాత్మకతన, సమగ్రతన. ఏంటండి? సప్రమాణత. ఓకే, పరీక్షా పత్రం తయారీకి ముఖ్యమైన సాధనం. ఏ సాధనం అవసరం అండి? పరీక్షా పత్రం తయారు చేయాలి అంటే బ్లూ ప్రింటా, అంశ విశ్లేషణన, ప్రశ్నల నిధిన, గణనాల విశ్లేషణన? ఏంటండి? బ్లూ ప్రింట్ అవసరం అండి.
పరీక్షా పత్రం తయారు చేయాలంటే ఫస్ట్ బ్లూ ప్రింట్ తయారు చేయాలి. ఓకే, చరశీలత మాపనానికి చెందినది, చరశీలతకు చెందినది ఏంటండి? వ్యాప్తిన, చతుర్థాంశ విచలనంన, మాధ్యమిక విచలనంన, కకుదతన. ఓకే, ఆన్సర్ వచ్చేసి కకుదత. చరశీలత అంటే కకుదత అండి. నెక్స్ట్, వైషమ్యం అనేది ఏ రకమైన మాపనానికి చెందినది? ఆప్షన్స్ చూడండి. కేంద్రీయ ప్రవృత్తి మాపనంన, చరశీలతా మాపనంన, అనుసరణా మాపనంన, పైవన్నీన. ఓకే, అనుసరణా మాపనం అనేది వైషమ్యం అనేది. నెక్స్ట్, సమగ్ర మూల్యాంకనం ఏ రంగాలను మూల్యాంకనం చేస్తుంది? ఏ రంగాలను చేస్తుందండి? జ్ఞాన రంగంన, భావావేశ రంగంన, మానసిక చలనాత్మక రంగంన, పైవన్నీన. సో పైవన్నీ అండి. సమగ్ర మూల్యాంకనం అనేది జ్ఞానారంగం, భావావేశం, మానసిక చలనాత్మక రంగం మూడింటిని కూడా మూల్యాంకనం చేస్తుంది. నెక్స్ట్, లక్ష్యాత్మక పరీక్షలు ఏ రకానికి చెందినవి? ఆప్షన్స్ చూడండి. సాధనా పరీక్షల, ప్రజ్ఞా పరీక్షల, మూర్తిమత్వ పరీక్షల, సామర్థ్య పరీక్షలు. లక్ష్యాత్మక పరీక్షలు అనేవి దేనికి సంబంధించినవండి? సాధనా పరీక్షలు అండి. ఓకే, సారీ. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక పాఠ్య పుస్తకంలో 4 యూనిట్లు గలవు. వార్షిక పరీక్షల్లో ప్రతి యూనిట్ నుంచి 25 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఆ ప్రశ్న పత్రానికి గల లక్ష్యం ఏమిటి? చూడండి, సేమ్ క్వశ్చన్. ఇంతకుముందేమో అన్ని యూనిట్ల నుంచి కాకుండా 3 యూనిట్ల నుంచి మాత్రమే ఇవ్వబడితే ఆ ప్రశ్నపత్రానికి లేని లక్షణం ఏంటి అని అడిగాడు. ఇక్కడేమో అన్ని యూనిట్ల నుంచి మనకు 25 మార్క్స్ల చొప్పున ప్రశ్నపత్రాలు ఇవ్వబడ్డాయి. సో ఆ పరీక్షా పత్రానికి గల లక్ష్యం ఏంటి అనేసి అడిగాడు. ఒకటే క్వశ్చన్, బట్ క్వశ్చన్ అనేది అడిగిన విధానం అనేది డిఫరెంట్గా ఉంది. సో అందుకే మనం ప్రతి క్వశ్చన్ని చూడాలండి. మనం ఆన్సర్ ఎలా చేయాలి, ఏం వస్తుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఫైన్. ఆప్షన్స్ చూడండి. విశ్వసనీయతన, సమగ్రతన, ప్రామాణికతన, ఆచరణాత్మకతన. సో సమగ్రత అండి. బయాలజీ టీచర్ శ్వాసక్రియ అనే యూనిట్లో ఒక నికషను ఉపయోగించి అదే విద్యార్థులకు 2 మార్లు యూనిట్ పరీక్ష నిర్వహించారు. 2 పరీక్షల్లో విద్యార్థి పొందిన మార్కులలో ఎక్కువ తేడా కనబడింది. అటువంటి నికషను ఇలా అంటారు. అంటే మనకు రిజల్ట్ అనేది 2 టైమ్స్ కూడా డిఫరెంట్గా వస్తే అలాంటి నికషను ఏమని పిలుస్తారు అనేసి అడుగుతున్నారండి. ఫస్ట్ బిట్ ఆప్షన్స్ చూడండి. ప్రామాణికత లేనిది, విశ్వసనీయత లేనిది, స్కోరబుల్ కానిది, మదింపుకు వీలు కానిది. ఆన్సర్ ఏంటండి? ప్రామాణికత లేనిది అనేసి అంటారండి. ఓకే, నెక్స్ట్ చూడండి. బోధనాభ్యసన ప్రక్రియలో ఇది గుణాత్మక మరియు పరిమాణాత్మక ఫలితాల వివరణను ఇస్తుంది. ఏంటండి ఇచ్చేది? నికషన, మాపనంన, మూల్యాంకనంన, పరీక్షణ. ఏంటండి? నికష అండి. గుణాత్మక మరియు పరిమాణాత్మక ఫలితాలను వివరిస్తుంది నికష. నెక్స్ట్ చూడండి. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో పదము సమగ్ర అనగా సమగ్ర అంటే ఏంటి అని అడుగుతున్నాడండి. ఓకే, చూడండి ఆప్షన్స్. విద్యార్థి యొక్క పెరుగుదల, వికాసములు విద్యా సాధనకు సంబంధించిన ప్రగతిని అంచనా వేయుట. ఆప్షన్ 2 వచ్చేసి విద్యార్థి యొక్క సైద్ధాంతిక మరియు ప్రామాణిక పరీక్షలలోని అభివృద్ధి మరియు ప్రగతిని అంచనా వేయట. సో థర్డ్ ఆప్షన్ చూడండి. ఒక యూనిట్లోని సబ్జెక్టుకు సంబంధించిన మొత్తం విషయాన్ని మూల్యాంకనం చేయుట. ఫోర్త్ ఆప్షన్ చూడండి. వ్యక్తి యొక్క విద్యా సాధనలోని అన్ని స్థాయిలను కలిపి మొత్తంగా మూల్యాంకనం చేయుట. సో ఆన్సర్ ఏంటండి? విద్యార్థి యొక్క పెరుగుదల, వికాసములు విద్యా సాధనకు సంబంధించిన ప్రగతిని అంచనా వేయటం అండి సమగ్ర అనగా. ఓకే, పెరుగుదలని, వికాసాన్ని రెండింటిని కూడా విద్యా సాధనకు సంబంధించిన ప్రగతిని అంచనా వేయడాన్ని సమగ్ర అంటారండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఒక విద్యార్థి గుండె నమూనాను బంకమట్టితో తయారు చేశాను. అది ఏ రకమైన పరీక్ష అండి? ఆప్షన్స్ చూడండి. మౌఖికన, రాతన, ప్రాయోగికన, ప్రజ్ఞాన. సో ఆప్షన్ వచ్చేసి ప్రయోగిక అండి. ప్రయోగం చేస్తున్నాడు కదా. నెక్స్ట్ ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందండి.
నెక్స్ట్ బిట్ చూడండి, అభ్యసనంతో మదింపు అనేది ఏ మూల్యాంకనం? సో ఆప్షన్స్ చూడండి, లోప నిర్ధారణన, నిర్మాణాత్మకన, సంగ్రహణాత్మకన, ప్రిడిక్టివన. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటండి, ప్రిడిక్టివ్ అండి. నెక్స్ట్, అభ్యసనం కోసం మదింపు అనేది ఏ మూల్యాంకనం? అభ్యసనం కోసం మదింపు అనేది ఏ మూల్యాంకనం? మనం పైననే చూసాం, ప్రెడిక్టివ్ అని. ఒకవేళ ఆప్షన్స్ అలా ఇస్తే ప్రెడిక్టివే, నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక, ప్రెడిక్టివ్నా, ఏది కాదునా అంటే కూడా ప్రెడిక్టివ్నే. ఓకే, మనకు ఆప్షన్స్ అనేది డిఫరెంట్గా ఇచ్చి కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తారు. ఒకవేళ క్వశ్చన్ ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉండొచ్చండి. ఓకే, నెక్స్ట్, అభ్యసనం అయిపోయింది కదా. 67, 68 చూడండి, సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని ఒక విద్యా సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు? ఎన్నిసార్లు అండి? 2 టైమ్సా, 3 టైమ్సా, 4 టైమ్సా, 5 టైమ్సా? ఎన్నిసార్లు అండి? 3 టైమ్స్ అండి. సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని ఒక విద్యా సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తారంటే 3 టైమ్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఎన్ని సాధనాలు ఉంటాయి? ఆప్షన్స్ చూడండి, 3నా, 4నా, 5నా, 6నా? ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయండి. నెక్స్ట్, ప్రతి నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు? ఎన్ని మార్కులకు నిర్వహిస్తారండి? 20నా, 50నా, 80నా, 100నా? ఎన్ని మార్క్స్ అండి? 50 మార్కులు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం, విద్యార్థి ప్రతిస్పందనలకు ఎన్ని మార్కులు కేటాయించారు? ఆప్షన్స్ చూడండి, 10నా, 15నా, 20నా, 40నా? సేమ్ క్వశ్చన్ ఇంతకుముందు కూడా మనకు రిపీట్ అయిందండి. ఓకే, 10 మార్క్స్ అండి. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఎన్ని మార్కులు కేటాయించారు? మనకు రాసే అంశాల కోసం ఎన్ని మార్కులు కేటాయించారండి? 10నా, 15నా, 20నా, 40నా? సో మనకు ఆన్సర్ ఏంటండి? 10 మార్క్స్ అండి. రాత ప్రాజెక్టుకి అయితే ఎన్ని మార్క్స్ ఇచ్చారండి? 10నా, 15నా, 20నా, 40నా? ఎన్ని ఇచ్చారండి? 10 మార్క్సే ప్రాజెక్టుకి. నెక్స్ట్ చూడండి, ఓకే, నిర్మాణాత్మక మూల్యాంకనంలో లఘు పరీక్షకు ఎన్ని మార్కులు కేటాయించారండి? 10నా, 15నా, 20నా, 40నా? ఎన్ని అండి? 20 మార్క్స్ అండి లఘు పరీక్షకు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏ మూల్యాంకన సాధనానికి ఎక్కువ మార్కులు కేటాయించారు? సో మనకు దేనికి ఎక్కువ మార్కులు కేటాయించారండి? పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలక, రాతంశాలక, ప్రాజెక్టుక, లఘు పరీక్షక? ఇప్పుడు మనం చెప్పిన దాన్ని బట్టి మీరే ఆన్సర్ చేయొచ్చు. ఆప్షన్ 4 లఘు పరీక్ష అండి. ఓకే, నెక్స్ట్, నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించిన లఘు పరీక్షకు ఎప్పుడు నిర్వహిస్తారు? పాఠం ప్రారంభంలోనా, పాఠం జరుగుతూ ఉన్నప్పుడా, పాఠం పూర్తయిన తర్వాతనా, పై మూడింటిలో ఎప్పుడైనా? ఆన్సర్ ఏంటండి? ఎప్పుడైనా చేయొచ్చండి నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది. ఓకే, నెక్స్ట్, ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్, నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఇచ్చిన భారత్వం ఆధారంగా విభిన్నంగా ఉన్న మూల్యాంకన సాధనం ఏంటండి? పిల్లల భాగస్వామ్యంన, ప్రతిస్పందన, రాతాంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష? సో మనకు ఆన్సర్ వచ్చేసి లఘు పరీక్ష అండి. డిఫరెంట్, మిగిలినవన్నీ 10 మార్క్సే ఉంటాయి. నెక్స్ట్, ప్రతి సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని ఎన్ని మార్కులకు నిర్వహిస్తారు? చూడండి, 50 మార్క్సా, 80 మార్క్సా, 90 మార్క్సా, 100 మార్క్సా? ఎన్ని మార్క్స్ అండి? 80 మార్క్స్ అండి సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో మదింపు చేసే విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత? 6నా, 4నా, 8నా, 5నా? ఎంత అండి? 6 అండి ఆన్సర్, 6. ఆప్షన్ ఏ వస్తుందండి. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అత్యధిక భారత్వం ఇచ్చిన విద్యా ప్రమాణం ఏంటి? విషయ అవగాహనక, ప్రశ్నించడం, పరికల్పన చేయడానిక, ప్రాజెక్టు పనిక, సమాచార సేకరణక, లేక సౌందర్యాత్మక స్పృహ నిజ జీవిత వినియోగం? అంటే దేనికి ఎక్కువ మార్క్స్ ఇచ్చారు అనేది అడుగుతున్నాడండి. ఆప్షన్ 1 విషయ అవగాహనకి ఎక్కువ మార్క్స్ అండి. నెక్స్ట్,
సంగ్రహణాత్మక మూల్యాంకనంలో విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి ఇచ్చిన భారత్వం ఎంత అండి? 10%, 15%, 20%, 40%? సో మనకు ఆన్సర్ వచ్చేసి 40% అండి. విషయ అవగాహన అనేది 40% ఉంటుంది. నెక్స్ట్, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనే విద్యా ప్రమాణానికి ఇచ్చిన భారత్వం ఎంత? 10%, 15%, 20%, 40%? ఎంత అండి? 10%ఏనండి. ప్రశ్నించడం, పరికల్పన చేయడము. ఓకే. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్టు పని అనే విద్యా ప్రమాణానికి ఇచ్చిన భారత్వం ఎంత? 10%, 15%, 20%, 40%? మనకు ఆన్సర్ వచ్చేసి 15% అండి. సమాచార సేకరణ అనేది 15%, ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనేది 10%, విషయ అవగాహన అనేది 40%. ఓకే. నెక్స్ట్, సంగ్రహణాత్మక మూల్యాంకనంలో బొమ్మలు గీయడము, నమూనాలు చేయడము అనే విద్యా ప్రమాణానికి ఇచ్చిన భారత్వం ఎంత అండి? 10%, 15%, 20%, 40%? సో మనకు ఆన్సర్ ఏంటండి? 10% అండి. ఓకే. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సౌందర్యాత్మక స్పృహ, నిజ జీవిత వినియోగం అనే విద్యా ప్రమాణానికి ఇచ్చిన భారత్వం ఎంత? ఎంత అండి? 10%, 15%, 20%, 40%? ఎంత అండి? 15% అండి. సౌందర్యాత్మక స్పృహ, నిజ జీవిత వినియోగం అనేది 15% అండి. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈరోజు వీడియో. సో మనకు సైన్స్లోని మెథడాలజీ నుంచి మ్యాక్సిమం బిట్స్ అన్నీ నేను కవర్ చేశాను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. మీలాంటి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్కి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది, ఓకే సంథింగ్ ఏదో ఉంది ఇందులో, సో మీరు కూడా చూడొచ్చు అనేసి వాళ్ళకి ఈ వీడియోని సెండ్ చేస్తుందండి. అండ్ మీ వల్ల వేరే వాళ్ళకి కూడా నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి, నాలెడ్జ్ షేర్ అవుతుంది. సో ఇంకా నేను ముందు చేయబోయే వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే, ఇంకా ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.